నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఎన్నికలు పూర్తయ్యాయి, ప్రజా తీర్పు కూడా వెలువడింది. ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాయి. మరోవైపు కేంద్రంలో ఈసారి బీజేపీ తాను ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించలేకపోయింది. ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని స్థాపించనుంది. ఇక ఇప్పుడు ఏపీలో మంత్రి పదవులు ఎవరికి వరించనున్నాయి, కేంద్ర మంత్రి పదవులు ఎవరికి రానున్నాయి? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. మరి బెర్తులు ఎవరికి కన్ఫర్మ్ కానున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి నేత వైఎస్ఆర్ చౌదరి గారు మనకు జూమ్ కాల్లోకి అందుబాటులోకి వస్తారు. అలాగే వైసీపీ నేత మధుకర్ గారు కూడా మనకి జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. జనసేన నేత సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. జనసేన నేత కృష్ణవేణి గారు కూడా ఫోన్ ద్వారా మనకి అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, కంగ్రాచులేషన్స్, మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళారు. మీ ఎన్డీఏలో మీరు గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. ముందుగా ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది జనసేన పార్టీ? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అండి. అంటే ఈ విజయం మాకు అందరికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన నాయకులు గెలవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ముఖ్య భూమిక పోషించడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇక్కడ మేము సీట్లు తగ్గించుకున్నామని చెప్పి మాకు చాలా రకాలుగా విమర్శలు ఎదురైనా కూడా ఇక్కడ రాష్ట్ర సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, అలాగే దేశంలో కూడా ఒక సమగ్రమైన ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తనకు తాను తగ్గించుకుని తన పార్టీలో ఉన్న నేతలు అలాగే కార్యకర్తలు కొంత అసంతృప్తికి గురైనా కూడా వారందరికీ అంటే వాళ్ళందరినీ ఒప్పించగలిగి వాళ్ళందరినీ, అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీని అలాగే టీడీపీని అలయన్స్ లోకి తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్రగా పోషించారని ఈ రోజు నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని. అంటే ఇక్కడ ప్రజల సంక్షేమానికి, ప్రజల క్షేమం కోసం పెద్దపీట వేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తగ్గి ప్రజల్ని గెలిపించారని చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీ ఎవరైతే గెలిచారో ఇద్దరు ఎంపీలు అయితే ఏంటి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, వాళ్ళందరికీ ఒకసారి ముఖాముఖి ఏర్పాటు చేసి దిశానిర్దేశం కూడా చేశారు. ప్రతి గెలుపు కూడా ఒక బాధ్యతతో కూడుకున్నదని, ప్రతి ఎమ్మెల్యే గెలుపు, అలాగే తాను కూడా ఒక బాధ్యతగా ఉంటానని, ఒక ఓటు వేశాను జాగ్రత్త మీరు అని ప్రజలు మమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పారు. అంతా బాగానే ఉంది. మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కరెక్ట్గా ప్రజల యొక్క క్షేమం కోసం పాటు పడతారని మీరు భావిస్తున్నారా? మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతే కాదండి, బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలకు అనుగుణంగా రాజ్యాంగ విరుద్ధంగా పని చేయకుండా ఉంటామని, అలాగే ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా ముఖ్య ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి వారందరూ ఎటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేయించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది, మేము ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టాం, అలాగే మా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యక్తిగత కక్షలు లేవు, కేవలం మాకు పాలసీల మీదే తప్ప పర్సనల్ ఎజెండాస్ ఉండవు. ఇక్కడ సుజాత గారు, ఇక్కడ మీ పార్టీ మీది, టీడీపీ పార్టీ టీడీపీది, బీజేపీ పార్టీ బీజేపీది. ఇక్కడ మనం కొన్ని 2 రోజుల నుంచి కొన్ని చూస్తున్నాం. వైసీపీ కొంతమంది కార్యకర్తల ఇళ్ల మీద, కొడాలి నాని గారి ఇంటి మీద కూడా మరి టీడీపీ కార్యకర్తలు గొడ్లతో దాడి చేయడం జరిగింది. అంటే ఏది మంచి ఏది చెడు పక్కన పెడితే మరి ఈ రకంగా టీడీపీ పార్టీలో కొంతమంది కార్యకర్తలు చేసినట్టుగా మనకి వీడియోస్ అయితే కొన్ని అయితే సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. మరి దీనికి మీ పార్టీకి సంబంధం లేదా, లేదంటే టీడీపీ కార్యకర్తలు ఆ రకంగా చేయడం మీ పార్టీ ఏమన్నా ఇదిగా తీసుకుంటుందా దాన్ని?
అంటే సార్ ముందుగా మా పార్టీ గురించి చెప్తాను, అలాగే ఈ జరిగిన దాడుల గురించి కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ పిలిచి, మీరు ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీకు కేవలం ఆ నియోజకవర్గం ప్రజలే కాదు, రేపొద్దున మంత్రివర్గంలో ఏమన్నా చోటు దక్కినా కూడా రాష్ట్ర ప్రజలందరికీ మీరు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటది. అంటే పాలిటిక్స్ లో అకౌంటబిలిటీ అనేది తీసుకురావాలని మొదటి నుంచి జనసేన ఉద్దేశం, ధ్యేయం అండి. కాబట్టి దాని ప్రకారమే నడుచుకోవాలి. ఇప్పుడు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు అంటే కాగడ పట్టుకుని, ఒక కత్తి పట్టుకుని పీక మీద నీకు నేను ఓటేసాను, నువ్వు బాధ్యతగా పనిచేయి అన్నట్టు నాకు అలా ఫీలింగ్ వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఓటర్ కి కూడా జవాబుదారీగా పవన్ కళ్యాణ్ గారే కాదు, మిగిలిన జనసేన నాయకులందరూ ఖచ్చితంగా ఉంటారండి. అలాగే ఈ దాడులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా వారి కేడర్ కి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టకండి, శాంతియుతంగానే మీరు మెలగండి. అలాగే శాంతి భద్రతలకి ఎటువంటి ఆఘాతం కలిగించకుండా రాష్ట్రంలో శాంతియుతంగా ఉండాలి, శాంతియుత వాతావరణం నెలకొనాలని. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగితే అక్కడున్న కార్యకర్తలు వారు పర్సనల్ గా చేసింది అనుకోవాలి, కానీ పార్టీ వైపు నుంచి అయితే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇటువంటి ప్రోత్సహించదండి. అలాగే ఇటువంటి ఏమన్నా కవ్వింపు చర్యలు చేపట్టిన కార్యకర్తల మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరండి. ఓకే సుజాత గారు, ఇంతకు ముందు వైసీపీ గెలిచిన తర్వాత ఎటువంటి దాడులు చేస్తుందో అందరం చూసాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రోత్సహించారో కూడా ప్రత్యక్షంగా, అంటే ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకుంటే, నన్ను ద్వేషించిన వారిని, అలాగే నా మీద తిట్టిన వాళ్ళని మనోభావాలు దెబ్బతింటాయి మా కార్యకర్తలకి, ఆ కోపంలో ఏమన్నా చేస్తారు అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు టీడీపీ కానీ, జనసేన నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వరండి. ఎవరన్నా 1-2 చోట్ల సంఘటన జరిగితే ఖచ్చితంగా కార్యకర్తల మీద కూడా చర్యలు తీసుకుంటారు. మా కార్యకర్తలు కూడా వీళ్ళు అనేది లేదండి. చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా అది తప్పే, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు, శిక్షలు ఉంటాయండి. టీడీపీ కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలైనా ఒకవేళ ఏదైనా చేశారనుకోండి, అది మీ అధినేత ఖండించే అవకాశం ఉందా? అది నేను అనేది 100% సార్. చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవ్వరు చేసినా పవన్ కళ్యాణ్ గారు అసలు అందులో డౌటే లేదు, ఖచ్చితంగా ఖండిస్తారు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టాలు రావాలని చెప్పిన వ్యక్తి. ఇంకా అందులో ఆయన గురించి ఆ విషయంలో మా పార్టీయా, పక్క పార్టీయా, మా కూటమిలో పార్టీయా అని అసలు అటువంటి భేదాలు ఏమి ఉండవండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా తప్పు అని చెప్తారు. ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. అక్షర సత్యం గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, ఎస్. అక్షర సత్యం గారు, ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చేసింది. మీరు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, బాగుంది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఏదైతే కూటమిలో ఉన్నారో టీడీపీ కానీ, జనసేన కానీ, ఎన్డీఏ కూటమిలో ఉండటం వలన అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి చాలా కీలకంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్కి శుభ పరిణామం అనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా సార్. నేను ఆ రోజు కౌంటింగ్ జరుగుతుండగా అరౌండ్ 12 o'clock చెప్పినప్పుడే జనసేన పార్టీ తీసుకున్న చొరవ వల్ల ఎన్డీఏ దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్, రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ రాబోతుంది, దానికి పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమైన వ్యక్తి అని నేను చెప్పాను సార్. చెప్పిన దాన్ని ఐడెంటిఫై చేసిన మొదట వ్యక్తిని సార్ నేను. అయితే గతంలో పోలిస్తే ఈసారి ఎన్డీఏకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడం, దట్టు ఆ మెజార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 21 మంది ఎమ్మెల్యేలతో ప్రోద్బలంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికమైన నిధులు ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. పోలవరం కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాని అడగాల్సిన విధంలో అడిగినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇక్కడ అక్షర సత్యం గారు, మీరు అన్నది ఒక పాయింట్. ఇక్కడ ఎవరైతే గెలిచారో, గెలవంగానే
రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారు? మీరు ప్రత్యేక హోదా మేము ఇస్తాం 10 సంవత్సరాల పాటు, మీరు ప్రత్యేక హోదా ఇచ్చే మా వైపు వస్తారో ఎన్డీఏలో ఉంటారో మీరే చూసుకోండి అంటూ ఒక ట్వీట్ చేశారు. మరి వీళ్ళేమో చూస్తే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండి వెళ్ళారు. కాంగ్రెస్ ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు మీరు? సార్, కాంగ్రెస్ నాయకులకి ఇది అతడే ఉంటే సెలూన్కి వెళ్ళడం ఎందుకన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల్లో ఆ రోజున రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రులకి, సోనియా గాంధీకి ఈ వీళ్ళకి తిరవుండేడితే లేదా ఒక ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తారు సార్? ప్రతి హోదా రావాలని ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో చెప్పడం ఎందుకంటే యాక్ట్ లో పెట్టచ్చు కదా. యాక్ట్ ఎలా రాయాలో తెలియదా వాళ్ళకి? షెల్ బి డూ చేసేదానికి వి విల్ కన్సిడర్ అంటే కన్సిడర్ ఏంటంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏది చూసినా ఒక ప్రత్యేక పోలవరం ప్రాజెక్టు మేము పరిశీలిస్తాం, లేదా ఎన్ఐటి మేము పరిశీలిస్తాం, ఏఎన్సి మేము పరిశీలిస్తాం అన్నారు. కానీ మేము చేస్తామనే విధంగా డ్రాఫ్ట్ ఎక్కడ ఇస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్. వాళ్ళు చేసిన తప్పుని వీళ్ళందరికీ రుద్దటానికి, వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి చేసిన మాటలు తప్పించి ఈ రఘువీరారెడ్డి గారు కావచ్చు, లేదా షర్మిల గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు. ఆ యాక్ట్, విభజన యాక్ట్ తయారు చేయడంలో కానీ, విభజన యాక్ట్ ని పార్లమెంట్ తలుపు పూసే అమలు జరపడంలో కానీ కాంగ్రెస్ చేసిన తప్పు. అంతకీ వెంకయ్య నాయుడు గారు తర్వాత ఇంప్లిమెంట్ చేసి ఫెయిల్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రత్యేక హోదాన్ని వెంకయ్య నాయుడు గారు బీజేపీ వెంకయ్య నాయుడు గారికి చెందిన తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎన్డీఏలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఇది ఆంధ్రకి మంచి జరుగుతుందంటారు. మరి ఈ ఎన్డీఏలో భాగంగా ఉన్న టీడీపీ నుంచి కానీ అదేవిధంగా జనసేన నుంచి కానీ ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటారు? సరే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బీజేపీకి జనసేన పార్టీ కూడా వస్తాయండి. ఎందుకంటే గతంలో సంపూర్ణ మెజార్టీ లేదు కాబట్టి గతంలో లేదు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశానికి 200 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని నేను భావిస్తున్నాను. జనసేన కూడా వస్తాయని నేను భావిస్తున్నాను. సార్, మీ వాయిస్ దగ్గర ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మీ కాల్ కట్ అవుతుంది, మళ్ళీ చేస్తారు. మీకు డిస్టర్బెన్స్గా ఉంది, ఒక 5 minutesలో మళ్ళీ మీకు చేస్తారు. ఓకే, మనం ఒకసారి సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, ఇప్పుడు మీ పార్టీలో కేంద్ర మంత్రికి రావడానికి ఒకవేళ ఉంది, ఇద్దరికి వచ్చే అవకాశం ఉందా? ఎవరన్నా ఒకరికి వచ్చే అవకాశం ఉందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్రి పదవి? అంటే మా ఆశ అయితే ఇద్దరు వ్యక్తులకి రావాలనే కోరుకుంటున్నామండి. మరి అంటే పార్టీ నేతలు, అటు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు పార్టీ అధినేతలు చర్చించుకుని ఎన్ని పదవులు ఇస్తారు అన్నది ఇంకా వారికే తెలుస్తుందండి. పార్టీ పెద్దల నిర్ణయం అది. మా ఆశ అయితే ఉన్నది ఇద్దరు ఎంపీలే కాబట్టి ఇద్దరికి పదవులు వస్తే బాగుంటుంది, మొదటిసారి కాబట్టి మా పార్టీ నుంచి అని మా ఆశ అండి. మరి రాష్ట్రంలో చూసుకుంటే మరి మీరు 21కి 21 గెలిచారు. మరి ఒక మంచి సుహృదమైన వాతావరణంలో టీడీపీ పార్టీ అయితే ఏంటి, బీజేపీ పార్టీ అయితే మీరు కానీ వెళ్ళారు. మరి రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది, ఏ వస్తే మీరు బాగుందనుకుంటున్నారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకుంటే బాగుందనుకుంటున్నారు మీరు? సార్, మొత్తం 6 మంత్రి పదవులు వస్తాయని స్పెక్యులేషన్స్ అయితే చాలా వినిపిస్తున్నాయండి. అంటే రోజుకొక నెంబర్ వినిపిస్తుంది. అంటే ఏ పదవులు వస్తాయి అనేది మనం ఇప్పుడేమి చెప్పలేమండి. అది పార్టీ పెద్దల నిర్ణయం కాబట్టి మాకు మంచి శాఖలే ఇస్తారని మేమైతే ఆశిస్తున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి ర్యాపో ఉంది. వాళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అంటే మొదట పట్టు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్తుంది కూటమి. కాబట్టి ఎవరి గురించి అపోహలు అలాగే భయాలు లేవు కాబట్టి కలిసిమెలిసి ఇద్దరు కూడా ఎవరికి కష్టం కలగకుండా, ఎవరికి అలకలు లేకుండా ఖచ్చితంగా మంచి పొజిషన్ లో తీసుకుంటారని మా ఆశ అండి. ఇక మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సుజాత గారు, ప్రతిపక్ష హోదా మాకు వచ్చింది కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా
పాత్రను కూడా మేమే పోషిస్తామన్నట్టుగా ఒక మాట అన్నారు. దానికి ఏదో ప్రతిపక్ష హోదా మాకు వచ్చింది అన్నట్టుగా అన్నారు అనుకుంటానికి ఇంకొక వర్డ్ ఒకటి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నారంటే అది లీగల్గా కూడా వర్కౌట్ అవుతుందో లేదో అది ఒకసారి దాన్ని మేము ఒకసారి పరిశీలిస్తామన్నారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా అంటే ఒకవేళ రేపొద్దున ఏదన్నా తేడా ఏదన్నా వస్తే సొంత పార్టీలో నేతలతో అయినా కూడా విభేదించే అవకాశం ఉంది అనుకోవచ్చా? అది లీగల్ గా కాదండి, టెక్నికల్ గా మేము అది ఏంటి అన్నది చెప్తామని అన్నారు. అంటే యాక్చువల్లీ ఇప్పటి వరకు మనకి రాజకీయాలు వేరండి. అంటే ఒక ప్రతిపక్షం అంటే కేవలం ప్రతిపక్షం గురించి అంటే ప్రభుత్వంలో జరిగే తప్పుల్నే ప్రశ్నిస్తూ ఉంటారు. అదే పాలకపక్షం అంటే ప్రభుత్వం చేసేవన్నిటిని వాళ్ళు ఒకవేళ తప్పులు జరిగినా కూడా వెనకేసుకుని వస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఒక సరికొత్త రాజకీయం చూడబోతున్నాం మనం అసెంబ్లీలో. పాలక పక్షంలో ఒక పాత్రధారి అయ్యుండి అంటే కూటమిలో ఒక పార్టీ అయ్యుండి మేము పాలక పక్షంలో కలిసి ఉండి ఒకవేళ ప్రభుత్వంలో ఇన్ కేస్ ఏదైనా తప్పులు జరిగితే ప్రతిపక్షం పాత్ర కూడా వహించి ఖచ్చితంగా వాటిని మేము ప్రశ్నిస్తాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. సో మనం ఆ మాటల్ని ఆయన మొత్తం బ్రీఫ్ గా చెప్పారు కానీ ఎలాబొరేట్ గా చెప్తే అంటే తర్వాత యాక్షన్స్ లో మేబీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చేమో. అంటే నా పర్సనల్ గా అర్థమైంది అట్లా అనుకుంటున్నాను సార్. అది నా పర్సనల్ అంటే సుజాత గారు ఇక్కడ సామాన్య జనాల్లో ఉన్న అంటే మాటల్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దానికి మీరు వేరుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఎన్నికలు అనేవి బాగా కాస్ట్లీ అయిపోయినాయి. మీరు అవునన్నా కాదన్నా అది నిజం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పిన మాట. అయితే ఈసారి ఆర్థికంగా కొంచెం బలంగా ఉండి ఒక నలుగురికి ఏమన్నా కనీసం టీ కాఫీని ఇప్పించే స్థాయి అన్న ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి మేము టికెట్లు ఇస్తున్నాం, ఏమీ చేయలేని వాళ్ళకి మేము ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాం, ఆల్రెడీ 2019లో చూసామన్నారు. అదేవిధంగా ఎవరైతే కొంతవరకు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వటం జరిగింది. వీరందరూ కూడా కొంత అమౌంట్ని ఖర్చు చేయటమో లేదంటే ఎన్నికల కమిషన్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు ఖర్చు చేయటమో జరిగి ఉంటుంది. ఎవరైనా ప్రజాసేవ చేయాలనే వస్తారు. మరి ఉన్నది ఉన్నట్టుగా ప్రజల మొత్తానికి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి వచ్చిన నాయకులు మరి ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళతారు? మరి వచ్చిన నాయకులందరూ మీ ఎమ్మెల్యేలుగా ఉన్న మీ నాయకులందరూ కూడా ఏమీ ఆశించకుండా చేస్తారా? అంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటప్పటికి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా అంటే రోజు ప్రచారం తిరిగిన కార్యకర్తలకి టీ కాఫీలు భోజనాలు అటువంటివి కూడా ఖర్చు పెట్టకుండా చాలా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం అండి చాలా చోట్ల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఎన్నికల కమిషన్ ఒక సర్టెన్ అమౌంట్ అంటూ లిమిట్ పెడుతుంది. అది కూడా ఖర్చు పెట్టుకున్న వాళ్ళైతే అంటే పక్కన వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా తిప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆ బడ్జెట్ లోపల ఖర్చు పెట్టుకుంటూ బ్యానర్స్ అనుకోండి, పాంప్లెట్స్ అనుకోండి, ప్రచార రథాలు అనుకోండి, అలాగే కార్యకర్తలకి భోజనాలు, వసతి సదుపాయాలు ఇటువంటి కనీస సౌకర్యాలు కల్పించే నేతలే కావాలి అన్నట్టే ఈసారి మేము చూసాము. అటువంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చాము. అంటే రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా రాజకీయాలు ఇప్పుడు ఎవరైతే గెలిచి ఉన్నారో వీరందరూ కూడా కరెక్ట్గా ప్రజాసేవ చేస్తారా లేదంటే అంతకుముందు గతంలో ఉన్న రాజకీయ నాయకుల్లాగా ఏమన్నా కొంత డిఫరెంట్గా చేయడం వలన మరి క్రెడిబిలిటీని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది? నిజంగా మీ ఎమ్మెల్యేలు 21 మంది కూడా ప్రజల కోసమే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది నేను అడిగేది. 100% ఖచ్చితంగా అండి. పెద్ద హెడ్ మాస్టర్ లాగా పవన్ కళ్యాణ్ గారే పక్కన బెత్తం పట్టుకుని రెడీగా ఉంటారు. ఎవరు ఎటువంటి తప్పులు చేసే ఆస్కారం ఉండదు. ఆయన ముందే ఒక హెచ్చరిక లాగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం లాగా ముందే చెప్పడం జరిగింది. ప్రజలు ఓటు వేసిన దానికి చాలా జవాబుదారీగా బాధ్యతగా ఉండాలి, ఎటువంటి అవినీతికి పాల్పడకూడదు అని చెప్పి వాళ్ళకి పర్టికులర్ గా చాలా క్లియర్ గా సూచనలు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా వారందరూ బాధ్యతగానే ఉంటారు, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదండి. ఓకే, మనతో ఫోన్ లైన్ లో అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు మనతో విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్ లో అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కూడా మీ చంద్రబాబు నాయుడు గారు ఒక కన్వీనర్గా ఉండి మొత్తాన్ని ఒక పెద్దన్న పాత్ర పోషించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అనుకోవచ్చా? సార్ లక్ష్మణ గారు మొదట
మీకు మన అమ్మాటి ప్రజలకి జనసేన నేత సుజాత గారికి నమస్కారం. మీరు అన్నట్టు మీ అందరి సహకారం, ప్రజల దీవెనలతో రాష్ట్ర 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో రావడం అనేది మా అందరికి కూడా చాలా గురుతరమైన బాధ్యతలు గుర్తిస్తుంది. దీంతో రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ముందు చాలా టాస్క్లు ఉన్నాయి. మేము కక్ష సాధింపు చర్యలు పోదలుచుకోలేదు. కక్ష సాధింపు చర్యలు చేసి ప్రజల్ని నేరుగా హింసించి తాగుబోతున్న రక్తం తాగేసి పూర్తిగా కబ్జాలు చేసి ఆస్తులు ఆక్రమించి దాచుకొని పంచుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు 151 నుంచి 11 తట్టి కూర్చోబెట్టిన ప్రజల తీర్పు నిదర్శనం. సో ప్రజలు సేవ చేస్తే అందరం ఎక్కిస్తారు, ప్రజల్ని హింసిస్తే లాగి లెంపకాయ కొట్టి ఇంటి బయటపడేస్తారు అనే విషయాన్ని ఒక పెద్ద అనుభవం తీసుకోవాలి. సో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పొరపాటున ఇప్పటికీ వైసీపీ మళ్ళీ గెలుచుంటే ఈరోజు రాష్ట్రం మరో మారణ హోమం అయ్యి అంత దుర్మార్గమైన. చౌదరి గారు ఇక్కడ ఒక చిన్న మాట. గతంలో ఏదైతే ప్రభుత్వం తప్పులు చేస్తుందో అది మీరు చేయము అని చెప్తున్నారు, బాగుంది, నిజంగానే అలాగే జరగాలి. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో, గుడివాడలో ఈ రోజున కొడాల నాని ఇంట్లపైన కొంతమంది టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిన పరిస్థితి మనం. అంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీ ఇళ్ల మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది, సుజాత గారు ఇందాక గుర్తు చేశారు, వాళ్ళు ఏదో పొరపాటు ఇదై ఉంటారని. మరి ఈ రోజున ఇలా జరగడం వల్ల దీన్ని ఖండించాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వం మీద, అధికారం మీద, నాయకుల మీద ఉందంటారని నేను మీకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి, మీకు చెప్పగానే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు చేసిన తప్పులు తెలుగుదేశం పార్టీ చేయకూడదు. కానీ కులాలని కానీ వంశీ కానీ ఈ రాష్ట్ర ప్రజలు, మహిళలు క్షమించరాని తప్పులు చేశారు. అయినా సరే గతంలో వదిలేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గాండ్రించి చేస్తే ఆ వెలుగులో పొద్దున వైఎస్ఆర్సీ పార్టీ, ఆ వెలుగులో అంతకన్నా శిక్ష ఇంకోటి ఉండదు. కాకపోతే ఇప్పుడు జరిగిన తప్పులు వేశారు కదా సార్, నేను హిందువుని, నాకు భక్తి ఎక్కువ. రాముడు తలనరికేస్తే ఏముంది, ఇంకో విగ్రహం చేసుకుంటాం. మన కనకదుర్గమ్మ సింహాలు ఎత్తుకెళ్ళిపోతే 7 లక్షలు కొత్త విగ్రహాలు పెడతాం. సాయిబాబా వినాయకుడు చేతులు తలలు నరికేస్తే ఏమవుతుందో విగ్రహం చేసుకుంటాం. ఇది నేను కాదు సార్ మాట్లాడింది. ఏదైతే అట్టి బండి పక్కన మేక నవ్వుతుంది, ఆ విధంగా మాట్లాడారు. ఆయన కూడా విజయవాడ మంత్రిగా ఉన్న ఆయన కూడా మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఇలాంటి మాట్లాడే వ్యక్తులకి దేవుడు శిక్షించాడు, వాళ్ళకి సైనిక గుణపాఠం చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా, జనసేన, బీజేపీ నాయకులుగా మీ అందరూ దయచేసి చదువుతూ నమస్కరిస్తున్నాను, సమన్వయం పాటించండి. మన పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేయొద్దని చెప్పారు. నాయకులు మాట తిరుగుతారు. ఎవరైనా ఇప్పుడు అడపాదడప సంఘటన జరిగితే ఇమీడియట్ గా అక్కడ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళు అదుపు తీసుకోండి. పార్టీ రాష్ట్ర కమిటీ ఆల్రెడీ చెప్పారు సార్ ఆ విషయం పైన. వాళ్ళు వెంటనే ఫోన్ చేసి దండించారు. పోలీసు కూడా వెళ్ళింది, వాళ్ళు డిస్పాచ్ చేయమని చెప్పారు, చేస్తున్నారు. ఫస్ట్ లో ఉపవేశాలు ఒకసారి అమర్నాథ్ గౌడ్ సొంత అక్కని, మా అక్కని తగ్గుతున్నారు, పుడుతున్నారు, అలాగే ప్రేమించమని వెంటాడుతున్నారంటే పెట్రోల్ పోసి కలిసేసారే, ఆ పిల్లలు బాధ ఎంత ఉంటారు సార్. అట్లా ఎవరో ఒకరిద్దరు ఆవేశంగా ఉంటారు, తప్పులు జరుగుతాయి. ఇది కరెక్ట్ కాదు. అలాంటి తప్పులు చేసినానికే వైసీపీకి పుట్టగెత్తులు లేవు. మనం చేయకూడదు, సమన్వయంతో ఉండండి. మనిషి పుట్టడం ఆటవికం, జంతువులతో సమానం. కాబట్టి ప్రభుత్వం కాదు, దేవుడు వాళ్ళకి శిక్ష వేసేసాడు. మాజీ మంత్రి పేర్ని నాని గారు మీ పార్టీ మీద అల్లరి మూకలు, పచ్చకండవ మూకలు దాడి చేశాయి, దీని దగ్గర మాకు సరైన ఆధారాలు గవర్నర్ దాకా వెళ్ళామని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు మీరు? చూసారా సార్? వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు దిగజారిపోయిన రాజకీయ మూకలు, అల్లరి మూకలు కాదు, దిగజారిపోయిన రాజకీయ మూకలు. వాళ్ళు మాట్లాడితే మాడుకోలేదు. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకన్నా భయంకరమైన శిక్ష ఉండదు. జనజీవన సంస్థలకి తలెత్తుకు రాలేరు వాళ్ళు. అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారు, దాని పరిష్కారం పంచుకుంటారు. కానీ మా 3 పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, బాబు గారు, లోకేష్ గారు మీటింగ్ పెట్టమని కాంగ్రెస్ చేసి చెప్పారు. రెడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే తప్పుడు అధికారులు కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కానీ మేము వ్యక్తిగతంగా దాడులకి, పర్సనల్ గా మాట్లాడడానికి వెళ్ళమని చెప్పి తేల్చి చెప్పారు. దానికి కట్టుబడున్నాం. ఎవరైనా ఆవేశాలకు వెళ్తే మాకు దయచేసి మీ ద్వారా
మన అమ్మా టీవీ ద్వారా చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. మన పద్ధతి అది కాదు, తెలుగుదేశం పార్టీ పద్ధతి కాదు. ప్రజలు 164 సీట్లు ఇచ్చారంటే సేవ చేయమని, అజమాయిషి చేయమని కాదు, పెత్తనం చేయమని కాదు, మనం సేవకులుగా ఉన్నాము. అలాంటి తప్పులు మళ్ళీ చేస్తే ప్రజలు క్షమించరు. దయచేసి సమన్వయం పాటించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే చౌదరి గారు, మీ దగ్గరికి షార్ట్ టైంలో వస్తాను. విత్ షార్ట్ టైంలో వస్తాను. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ రకంగా ఇంపార్టెంట్ టైంలో ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అయితేనేంటి, జనసేన పార్టీ అయితేనేంటి వెళ్ళడం వలన రానున్న రోజుల్లో పోలవరం కానీ, లేదంటే రైల్వే జోన్ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, క్యాపిటల్ సిటీ కానీ అత్యంత త్వరితగతిన పనులు పూర్తవుతాయని మీరు అనుకుంటున్నారా? అండి, ఇది ప్రజెంట్ యూపీఏ గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కి అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాకపోవడం, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడడం అనేది ఆంధ్రప్రదేశ్ కి శుభ సూచిక అండి. అంటే ఏదో ఊడిపోయి మీద పడిపోతుందని ఆశించలేం కానీ గతంతో పోలిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒక పోలవరం ప్రాజెక్ట్ లాగా మీరు చెప్పినట్టుగా రైల్వే జోన్ లో కానీ, లేదా ప్రత్యేక హోదాకు సంబంధిత ట్యాక్స్ బెనిఫిట్స్ ఆంధ్రాకి రప్పించడంలో కానీ, లేదా క్యాపిటల్ నిర్మించుకోవడంలో కానీ గతంతో పోలిస్తే మంచి సాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఏమైనా గ్యాప్ వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మాట్లాడే ఒక వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాకి మంచి జరిగే అవకాశం ఉంది సార్. అంటే అక్షర్ సత్యం గారు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఇందాక మీకు చెప్పినట్టే మీరు ప్రత్యేక హోదా తీసుకురండి అని గట్టిగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకువస్తారా, ప్రత్యేక ప్యాకేజ్తో ముందుకెళ్తారా? ఏదైనా కూడా మనకి డెవలప్మెంట్ కావటం ముఖ్యం కానీ ప్రత్యేక హోదా ఈ మాటలన్నీ కాదు అని అంటారా? లేదంటే ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు మా యొక్క మద్దతును ముందుకు తీసుకెళ్తామని ఎన్డీతో తెగేసి చెప్పే అవకాశం కనబడుతుంది అంటారా? సార్, ఇప్పుడు రాష్ట్రం ఇడిపోయి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట పార్లమెంట్ లో హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది సార్. అదేదో నెక్స్ట్ ఇయర్ లోనే గట్టిగా పట్టుబట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి సాధించి ఉంటే సరిపోయేది. ఈ రోజు అంటానికి ఎంతవరకు సాధ్యం అనేది అప్పుడు హక్కు అది. 10 సంవత్సరాల వరకు విభజన యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి హక్కు అది. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి అడగాలి తప్పించి మేము అది ఇస్తే తప్ప మేము మద్దతు ఇవ్వం అనే పరిస్థితులు లేవండి. అసలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేయడానికి అసలు వాళ్ళు తిరంగా, నేను ఇంత ముందే చెప్పా, వాళ్ళు విభజన చట్టాన్ని తిరంగా రాసి ఉంటే, ఒక మంచిగా రాసి ఉంటే ఆ ప్రత్యేక హోదాన్ని చట్టంలో పెట్టుంటే ఈ రోజు నీ పరిస్థితి ఎందుకు ఉండేది సార్? ఇప్పుడు ముమ్మాటికి బీజేపీ మోసం చేసింది, దాన్ని కాదని అంటలే కానీ దాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఎంతో కొంత ఒక ప్యాకేజ్ తీసుకునైనా ప్రజల యొక్క కష్టాల్ని ముందు క్లియర్ చేయడానికి ఏవైతే కావాలో అన్నింటినీ కూడా సమకూర్చుకుంటానికి ముందుకు వెళ్తే సరిపోతుంది అంటారు మీరు? సార్, ప్యాకేజ్ వల్ల నేను ప్యాకేజ్ గతంలో కూడా నేను వ్యతిరేకించాను. ప్యాకేజ్ వల్ల ఉపయోగం లేదు. అయితే క్యాపిటల్ కానీ, పోలవరానికి కానీ, రైల్వే జోన్ కానీ, లేదా వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కానీ ప్యాకేజ్ తీసుకోవాలి. ఎందుకంటే యాక్ట్ లో కూడా చెప్పారు. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించి రాజీ పడే ప్రసక్తి ఉండకూడదు. వాళ్ళు ప్రత్యేక హోదా అంటారా, లేదు ఇంకోటి అంటారా, ఏదంటే అన్నీ కానీ పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి 10 ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తామనే మాట కేంద్ర ప్రభుత్వం చెప్పేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఒత్తిడి తేవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గత ప్రభుత్వాలు కానీ కాంప్రమైజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా మన మీద వాళ్ళు ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఒక చాకచక్యంగా ఒక మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ 21 సీట్లు, అదేవిధంగా 130 పైచీలకు సీట్లు సాధించిన టీడీపీ మొత్తానికి కలిపి 161-62 సీట్లలో మంత్రి పదవులు 25 వరకు వచ్చే అవకాశం ఉంది. మన దీనిలో కూడా రాష్ట్రంలో కూడా ఎవరెవరికి ఏ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఒక జర్నలిస్ట్ గా సీనియారిటీని బట్టి కొనతాల రామకృష్ణ గారికి ఇవ్వాలంటే అక్కడ ఆయన యాదవ్ గారు ఫీల్ అవుతారు. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వాలంటే కందులు దుర్గేష్ గారు ఫీల్ అవుతారు. కందులు దుర్గేష్ గారు ఇవ్వాలంటే బొలిశెట్టి గారు ఫీల్ అవుతారు. నేను అనేది ఏంటంటే ఒక అణగారిన వర్గాలకి, తాడిత పీడిత బాధిత వర్గాల తరపున పోరాడే వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు, నేను అనేక డిబేట్లలో కూడా నేను విమర్శ చేశాను. చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇచ్చేటప్పుడు అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత పాటించలేదు.
4% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చుకున్నారు, 30% ఉన్న కాపు సామాజిక వర్గానికి కేవలం 9 సీట్లే ఇచ్చారు. అట్లాగే బీసీలు కూడా సరైన సీట్లు ఇవ్వలేదు. ఎస్సీలు అంటే రిజర్వ్డ్ కాబట్టి అలాగే ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు తప్పించి ఆ తప్పుని సర్దిట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయాలి. కమ్మ సామాజిక వర్గానికో లేదా కాపు సామాజిక వర్గానికో లేదా మరో సామాజిక వర్గానికి కాకుండా జనాభా ప్రాతిపదిక మీద కొంత ఇంచుమించుగా అన్ని వర్గాలకి మంత్రి పదవులు ఇవ్వాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయకపోతే రేపు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితి వచ్చిందో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తనకున్న 29 మందిలో కూడా ఇతను చాలా గొప్పగా 11 కులాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన 11 కులాలకు సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ బీసీలు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యతనివ్వాలి, అలాగే రాయలసీమకు ప్రాధాన్యతనివ్వాలి, అలాగే మధ్య కోస్తాంధ్రకు ప్రాధాన్యతనివ్వాలి. అట్ ద సేమ్ టైం బీసీలకి ఎస్సీలకి అలాగే బలిజీలు కూడా బలిజీ నుంచి ఒకటే నెగ్గినప్పటికీ బలిజీలు కూడా ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే రాయలసీమ బలిజీ కులాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అదంతా కూడా కత్తి మీద సామే అంటారా? ఇప్పుడున్న టీడీపీకి అయితే ఏంటి, బీజేపీకి అయితే ఏంటి, జనసేనకి అయితే ఏంటి, ఒక కత్తి మీద సాము అనుకోవచ్చు ఇదంతా మంత్రి పదవులు ఇవ్వటం? ఏమి కాదు సార్, మనసు ఉంటే కత్తి మీద సమయం ఉంది సార్. ఇప్పుడు 10 అంటే 15% వరకు మంత్రి వరకు ఏర్పాటు చేయొచ్చు అనుకోండి. 26 మంది వరకు చేయొచ్చు. 26 మందిలో జనసేనకి ఇప్పుడు సీట్లు తక్కువ ఇచ్చి మంత్రులు మీ సీట్ల ప్రకారం మంత్రులు ఇస్తానంటే ఖచ్చితంగా జనసేనకు అన్యాయం చేసినట్టే, జనసేన నమ్ముకుని ఓట్లు వేసిన వారికి అన్యాయం చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు. బీజేపీకి లాభ నష్టం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద లాభం ఉండకపోవచ్చు, కానీ జనసేన పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలు బట్టి నమ్ముకున్న వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు తగ్గారన్న విషయాన్ని టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి నిజంగానే జనసేనకి కొంచెం సరైన న్యాయం చేస్తుండొచ్చేమో, వెయిట్ చేయాలి కదా. ఖచ్చితంగా చెయ్యాలి సార్, నేను చెయ్యాలని కోరుతున్నా, నేను చెయ్యాలి, చేస్తారని ఆశిస్తున్నాను. నేను అలాగే చేస్తారని ఆశించడం వేరు, చేయాల్సిందే డిమాండ్ గా ఉండడం వేరు. మళ్ళీ వాళ్ళు చిన్నపుచ్చుకున్నారు అనుకోండి, 2 పార్టీల మధ్య గొడవలు వస్తే అందరికీ కలవ మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ సార్ గొడవలు రావాలని నేను అంటోలే, గొడవలు రాకుండా ఇప్పుడు అనగారిన వర్గాలు ఏం కోరుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. కాబట్టి నేను వ్యక్తం చేస్తున్నా, చౌదరి గారి ద్వారా మీ ఛానల్ ద్వారా ప్రజల దృష్టికి వెళ్ళాలని. ఓకే చౌదరి గారు మాట్లాడతారు, తర్వాత మీతో మాట్లాడతాను. చౌదరి గారు, మీరు మాట్లాడింది అక్షర సత్యం గారు మాట్లాడింది విన్నారు, మీరు రెస్పాండ్ అవ్వండి. అక్షర సత్యం గారు మాట్లాడింది నాకు అది క్లారిటీ ఇంపార్టెన్స్ ఇస్తాను, సమాజం చెప్పలేకపోతున్నాను. ఓకే కానీ రాష్ట్రంలో నేను అన్నట్టే పూర్తి ప్రయారిటీలు మా ముందర బలమైన టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్లు ఏంటంటే ఏదైతే 2014-19లో పోలవరాన్ని మేము 70%, 89% నిలిపేసాం. మా ముందు టాస్క్ ఏంటంటే ఫస్ట్ పోలవరాన్ని అమరావతిని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి చేస్తే 1,75,000 ఎకరాల పై తాగునీటి వెళ్తుంది. విశాఖపట్నం వరకు తాగునీటి వేయగలం. 975 మెగావాట్ల విద్యుత్, జల విద్యుత్ వస్తుంది. ఈ 2 రావడం వల్ల ఇండస్ట్రీస్, ల్యాండ్, నీళ్లు, పవర్ ఇవ్వడం వల్ల మొత్తం కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల లక్షల కోట్ల సంపద డెవలప్ అవుతుంది. నవనగరాలు నిర్మించబడతాము. దీంతో పాటు మేము చేయాల్సిన పని ఏంటంటే ఈ రాష్ట్రం దోచుకున్న డబ్బులు కూడా ఎగిరి తీసుకొచ్చుకోవాలి. ఈ గత ప్రభుత్వం దోచుకున్న కూడా. నెక్స్ట్ డిఎస్సి సొంతకం. ఈ రాష్ట్రంలో మొదట నిరుద్యోగ సమస్య ఉంది. ఇది ఫస్ట్ చేస్తామన్నారు, ఫస్ట్ డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పారు. కాదు సార్, మా ముందున్న టాస్క్ చెప్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం. రెండో ప్రయారిటీ మెగా డీస్ రిలీజ్ చేస్తాం. మా ముందు టాస్క్లు వేరు, మా యొక్క తొలి సంతకాలు వేరు. నేను టాస్క్ అని చెప్తున్నాను. సో ఇవన్నీ చేయాలి. ఈ 4 టాస్కులు మెయిన్ మా ముందు ఉన్నాయి. డిఎస్సి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, అమరావతి, పోలవరం. ఇవి పూర్తి చేస్తే ప్రజల ముందు కాన్ఫిడెన్స్ దొరుకుతాయి, మాకు సంపద పోగుపడుతుంది. సుమారు ఎంత టైం పట్టొచ్చు చౌదరి గారు అమరావతి క్యాపిటల్ సిటీగా వడివడిగా ముందుగా అడుగులు వేయడానికి? సుమారు ముందు క్యాపిటల్ సిటీ అంటే ఎంత టైం పట్టొచ్చు? నో వడివడిగా లేదు, లేట్ అయ్యేది లేదు. ఆల్రెడీ మా మున్సిపల్ శాఖ మినిస్టర్స్ ఆల్రెడీ మేము ముందు ఇంటర్వ్యూ అనుకున్నాం కాబట్టి 3 years లో అమరావతి కంప్లీట్ చేస్తాం, 2 years లో పోలవరం కంప్లీట్ చేస్తాం. దీనిపైన అమిత్ షా గారు కూడా చెప్పారు. అలాగే అమరావతి కట్టుబడతామని కూడా అమిత్ షా గారు చెప్పారు. సో మేము ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతాం. ఆల్రెడీ మాట్లాడారు, డిస్కస్ చేశారు, స్పెల్లింగ్ కూడా వస్తాం. కాబట్టి అక్కడ నుంచి వచ్చే నిధులు ప్లస్ రాష్ట్ర జిఎస్టీ నిధులు పెంచుకుంటూ ఇప్పుడు వరకు దోచేసిన దొంగలు లాక్కొచ్చి ముందు జైలు వేసి ఆడబుల్ని రికార్డ్ చేసుకొని రాష్ట్ర సంపదను కాపాడాలి, మానవత్వం కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి,
మహిళలు ఈ రోజు కొన్ని గతంలో మీరు చెప్పారు చౌదరి గారు, ఈ సచివాలయాలు తాకట్టు పెట్టారని, అదేవిధంగా లిక్కర్ కూడా తాకట్టులో ఉన్నాయి అని చెప్పి. మరి ఇవన్నిటినీ కూడా మరి ఏ రకంగా మళ్ళీ బ్యాక్ తీసుకొస్తారు మళ్ళీ మీరు? ఎస్ మంచి మాట చెప్పారు. ఇప్పుడు నిన్న ఒక 3 days సిబిసిఐడి వాళ్ళు అమరావతి సెక్రటరీ ని కాపలా కాస్తారు, కంటికి లేపలాగా. చాలా ఫైల్స్ మాయమైపోయినాయని, బిల్లు తగలబెట్టేశారని, ఫైల్స్ కనపడాలని. సో ఇవన్నీ లాగేమనుకో నిజంగా ఇప్పుడు 2,72,000 పైసలకు డిబిటీ ద్వారా నేరుగా మీకు ప్రజలకు పంపిస్తారు జగన్మోహన్ గారు. అందులో ఎప్పుడు డిసెంబర్ లో, జనవరిలో, మార్చిలో నొక్కిన బటన్ డబ్బులే ఇద్దరు రాలా. మరి ఆ 1,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? ఇప్పుడు 5 బడ్జెట్లు 11,50,000 కోట్ల డబ్బు, 23,50,000 కోట్ల డబ్బులు ఏమైనట్టు? ఇండియన్ బడ్జెట్ సగం. సో ఇంత డబ్బులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి చేయకుండా, రాజధాని లేదు, పోలవరం లేదు, పూర్తిగా వైజాగ్ జోన్ లేదు, స్టీల్ ప్లాంట్లు ఏమీ లేదు. మీరు ఈ డబ్బులు ఏం చేశారు? దీనిపైన లెక్కలు పద్ధతులు కలిసాలి. మెయిన్ మా టాస్క్లు పూర్తి చేయాలి. 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రణాళికలు 100% అమలు చేయడానికి ఆర్థిక అసమానతలు లేకుండా పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3-4 అంశాలు ప్రయారిటీ తీసుకొని దీంతో పాటు రాష్ట్ర పరిపాలన పూర్తిగా ఈ సెక్రటరియట్, ఐఏఎస్, ఐపీఎస్ అంతా కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిపోయారు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అయిపోయారు. ఎవరైతే దొంగలను పక్కన పెట్టి నిజాయితీ ఐఏఎస్ తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం ఫస్ట్ పరిపాలన యంత్రాంగాన్ని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు దొంగలు దొచ్చేశారు కదా. ఇవన్నీ ఇంకొకటి చౌదరి గారు, గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు, ఎన్టీ రామారావు గారు ఒక 2 సార్లు వీళ్ళు పాలన చేశారు. కానీ అన్నిటికంటే భిన్నంగా ఈ 5 సంవత్సరాల పాలన ఒక ముళ్ళ కంప మీద ఉన్న పాలనలతో సమానం. మరి ఈసారి మీ టీడీపీలో కానీ, మీ జనసేన పార్టీలో కానీ, మీ బీజేపీలో కానీ ఎవరన్నా దొంగలు ఉంటే గుర్తిస్తారా? వాళ్ళందరికీ మరి బడిత పూజ చేసేనా సక్రమంగా పెట్టే అవకాశం ఉందంటారా? రిపీట్ చేయండి క్వశ్చన్, మీ వాయిస్ డల్గా ఉంది. నేనేమంటానంటే, గతంలో టీడీపీ పార్టీ ఎన్నోసార్లు పరిపాలన చేసింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు చేశారు 2 సార్లు పైగా, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పైగా చేశారు. కానీ ఈసారి ఎవరైతే చేస్తున్నారో ముళ్ళ కంపం మీద కూర్చున్నట్టంలో ఎటువంటి సందేహం లేదు. టీడీపీలో అయితే ఏంటి, జనసేనలో అయితే ఏంటి, బీజేపీలో అయితే ఎవరైనా దొంగలుంటే, నాయకుల్లో దొంగలుంటే వాళ్ళందరినీ సరైన మార్గంలో పెట్టి ప్రజల కోసం మాత్రమే పనిచేయడానికి ఈ 5 ఏళ్ళు మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారా? మంచి అంశం పెట్టారు. గత ప్రభుత్వం ప్రజల్ని పీల్చి పిప్పి చేసి, దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి ప్రజల్ని హింసించింది నేరుగా. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలు 4 లెంపకాయలు కొట్టి కింద కూర్చోబెట్టారు. ఇదే తప్పును మేము 3 పార్టీలు చేయించుకోవాలి. అందుకే అన్నా నేను, మాకు ప్రజలు ఆశీర్వదించారు, పొత్తును గౌరవించారు, మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో సీట్లు ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాం. పొరపాటున వాళ్ళు మేము చేస్తే వాళ్ళకి పెట్టిన గీతే మాకు పట్టుంది. ఇది ప్రజా తీర్పు. ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు. మంచి మాట చెప్పారు. ఇప్పుడు అది కూడా మెసేజ్ చేస్తున్నాం. పొరపాటున మా 3 పార్టీలు ఎవరైనా తప్పుదారులు పోతే నయానా భయాన మొదలు చెప్తాం. లేదంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నుంచి కూడా అనుభవం అంటే తీసేది పారేస్తాం. దానికి అనేక నిదర్శనలు, ఎగ్జాంపుల్ గతం కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే మా 3 మెయిన్ సైడ్ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, ముఖ్యమంత్రి గారు, అంటే బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ ప్రధానంగా మాకు కావాలి. ఏ నిర్ణయం తీసుకున్నా 3 కలిసే తీసుకోవాలి. కాబట్టి దీన్ని వైలేట్ చేస్తే తప్పు చేసినా కూడా పార్టీలు కూటమి క్షమించదు. ఇప్పుడు కూడా మీరు ఎన్డీఏ మీటింగ్ కూడా 3 పార్టీలు కూర్చొని మాట్లాడిన తర్వాతనే అభిప్రాయం చెప్తున్నారు. ఎవరు వాళ్ళు చెప్పట్లా. ఇప్పుడు చూడండి, మీరు ఎన్డీఏ కమిటీ మీటింగ్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తి భరోసా ప్రజలకు ఇవ్వాలి. ఏ ఆశయం కోసం, ఆశయం అయితే దెబ్బతిని కష్టపోయారో ఆ ఆశయాలను ఇప్పుడు నెరవేర్చాలి. అదే మా ముందు టాస్క్. ఏ గవర్నమెంట్ మెజారిటీ ఇచ్చారో ఖచ్చితంగా ప్రజలకు అనుకూలమైన పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన చేస్తేనే మేము కొనసాగుతాం. కానీ లేకపోతే మాకు కూడా అదే కరం పడుతుంది. ఇది ఒక హెచ్చరిక. అనుభవం దృష్టి పెట్టుకొని ఆ తప్పులు చెయ్యం, ప్రజలు మెప్పిస్తాం, మళ్ళీ గెలుస్తాం, ప్రజారంజకమైన పరిపాలన చేస్తామని ద్వారా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తాం. చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుజాత గారితో ఒకసారి మాట్లాడదాం. సుజాత గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. మరి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే ఎక్కడి నుంచో ఒక శ్రీకృష్ణుడు మా ఇంట్లోకి వస్తుంటే ఎంత ఆనందపడిపోతారో వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత బాగా ఆనందపడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ను చూసి చిరంజీవి గారు కూడా చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేశారు. ఎంతో ఆనంద బాష్పాలు
చూశారు అనుకోవచ్చు. మరి ఇంత బాగా చేయటం వల్ల రేపొద్దున రానున్న రోజుల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం అంటే అది చూస్తున్న మాలాంటి వాళ్ళకు కూడా, అంటే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వస్తే ఎలాగా ఆనందపడిపోతామో అలాగా చూసే వాళ్ళకే ఎంతో ఆనందం అనిపించింది. కన్నుల పండుగగా ఎంతో సంతోషంగా అనిపించింది ఆ దృశ్యాలన్నీ. ఆ 3 నిమిషాల వీడియో ఏమో బయటకు వచ్చింది, కానీ ఆ 3 నిమిషాల వీడియోల్లో చాలా మంది నేర్చుకోవాల్సిన చాలా విషయాలు నాకైతే కనిపించినాయండి. ఏంటంటే ఒక కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఎలా ఉండాలి, అనుబంధాలు ఎలా ఉండాలి, వాళ్ళు పెద్దలకి ఇచ్చే గౌరవం ఎలా ఉండాలి, పిల్లల పట్ల వాత్సల్యం ఎలా ఉండాలి, అలాగే తను ఒక పార్టీ కోసం కష్టపడి, అంటే వారి తల్లి గారు మొదట పార్టీ పెట్టడానికి భయపడ్డారు, వద్దన్నారు. అలాగే ఇంట్లో కూడా రాజకీయాలు ఎందుకు, నువ్వు సినిమాల్లో కంటిన్యూ అవ్వు అన్నారు. అలా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లేదు, నాకు మొదట సినిమా యాక్టర్ గా కంటే కూడా నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అలాగే సమాజం మీద ఒక బాధ్యత ఉంది అని ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అన్నారు, ఎంత అవమానించారు. సుజాత గారు ప్రజారాజ్యం పార్టీ టైంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి 18 సీట్లు గెలిచిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత చిరంజీవి గారు పార్టీ నాకు రాజకీయాలు నప్పవను అనుకున్న తర్వాత మరి అక్కడ కొణిదెల వంశం యొక్క స్థాయిని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అది తీసుకుని ఈరోజు సక్సెస్ సాధించారు అనుకోవచ్చా? మరి ఒకవేళ చిరంజీవి గారు మనసు మార్చుకుని మళ్ళీ రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఉందా లేదంటారా? ప్రస్తుతానికైతే చిరంజీవి గారు చాలా మనశ్శాంతిగా ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన హ్యాపీగా ఉన్నారండి. ఆయన ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వస్తారని అయితే మేము ఎవరు అనుకోవట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక కొణిదెల వంశం యొక్క ఒక పగని ప్రతీకారాలు తీర్చుకోవడానికో లేదంటే వాళ్ళ ఆశలు నిలబెట్టడానికో కాదండి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ప్రజల కోసం, ఒక సమాజంలో మార్పు కోసం, ప్రజల ఆలోచన తీరులో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అంటే అవునండి, ప్రజారాజ్యం పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన, ఏదో చేయాలనే తపన ఆయనలో ఉన్నాయి. దాని ప్రకారమే సక్సెస్ అవడం జరిగింది. కుటుంబం కోసమో ఇంత కోసమో అయితే ఈ ఆశలు నెరవేర్చడం కోసం కాదండి, ముఖ్యంగా ప్రజల క్షేమమే ధ్యేయంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే సుజాత్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ వాయిస్ ఏదో కొంచెం డల్ గా వినబడుతుంది. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, భవితవ్యం అయితే ఖచ్చితంగా బాగుంటుంది సార్. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడమే రాష్ట్ర ప్రభుత్వం భవితవ్యం బాగోవడానికి సిగ్నల్ సార్. అయితే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదో ఒక రోజులోనో లేదా ఒక సంవత్సరంలోనో సెట్ చేసేస్తారు అనేది సాధ్యం కాని పని సార్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, ఆ తర్వాత దివాలా తీసేసి ఉంది, ఆర్థిక వనరులు లేవు, సంక్షేమ పథకాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ బస్ అవన్నీ సంక్షేమ పథకాలు పెట్టారు. ఇప్పటికైనా రిలీజ్ అయ్యి సంక్షేమ పథకాలని ఫేజ్ వైజ్ గా, దశల వైజ్ గా తగ్గిస్తూ ఉంటే రాష్ట్ర పరిస్థితి బాగుంటది. కానీ ఏమి తేకుండా ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఉంటే మాత్రం రాష్ట్ర పరిస్థితి అంతగా బాగుంటుంది. అక్షర సత్యం గారు, వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవి చేయకపోతే ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ముందు నుంచి కూడా అడుగుతుంటే ప్రతిపక్షం వాళ్ళు, ప్రభుత్వం అప్పుల్లో ఉన్న వైసీపీ అడిగితే మేము అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కంపల్సరీ ఇస్తాం, మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని చెప్పారు. వీటిల్లో ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చకపోయినా ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా వచ్చేసారి జనసేన పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద చాలా బలంగా ఉండే అవకాశం కూడా ఉంది. దీన్ని గమనించారా మీరు? సార్, ఇక్కడ 2 పాయింట్లు అండి. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది రైట్, నవరత్నాలని ఉన్న వనరులంతా నవరత్నాలు దోసిపెడుతూ వచ్చారు. ఏమైనా గెలిపించారా జగన్మోహన్ రెడ్డి గారిని? 11 స్థానాలతో
సరిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అదేంటి పసుపు కుంకుమని ఇచ్చారు. వాళ్ళు ఏమైనా ఓట్లు వేసారా, గెలిపించారా, ఓడించారు. సో ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు కావాలి, కానీ సంక్షేమ పథకాల కంటే ముందు ఇంకా ఏదో అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఇంకొక మీరు అడిగిన దానికి సమాధానం, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీ సీట్లని మన ఆంధ్రప్రదేశ్ అవసరం లేకుండా అక్కడ ఉన్నాయి సీట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదయ్యా అంటే, నేను అందుకే చేయలేకపోయినా ఆయన చెప్పుకున్నారు. గతంలో 2014లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మాకు సరిగ్గా సహకరించలేదని అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పుకుంటానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ సీట్లు లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ యొక్క టీడీపీ జనసేన పార్టీ మీద ఆధారపడి ఉన్న ఈ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కొంత మేలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి చేస్తే, తద్వారా కంపెనీలు అనేవి ఎక్కువ వస్తే అప్పుడు ఆదాయాన్ని కూడా గెయిన్ చేయడానికి అవకాశం ఉందంటారు కదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మెజార్టీ ఎక్కువ వచ్చింది కాబట్టి చేయలేదు అనడం అనేది ఏంటంటే కప్పదాటి చర్య అన్నమాట, తప్పించుకోవడానికి. అసలు ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో అనేక సార్లు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, అనేక సాలువాలు కప్పారు, అనేక తిరుపతి లడ్డూలు ఇచ్చారు, అనేక తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చారు. ఒక్కరోజైనా అక్కడ ఇదిగో నేను ప్రధానమంత్రి గారికి ఇదిగో ఈ విజ్ఞాపన చేశాను, ఇదిగో నేను ఈ కోరాను, వాళ్ళు ఇది చెప్పారని ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా సార్? చెప్పారా సార్? ఆయనకి ఆఖరికి బీజేపీకి 10 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ సాధించలేరు. ఎందుకంటే ఆయన వీక్నెస్లు ఆయనకు ఉన్నాయి, ఆయనకు కేసులు ఆయనకు ఉన్నాయి, అవి దాటి అడగలేరు. అది వేరే విషయం, జరిగిపోయిన స్టోరీ. ఇప్పటికైనా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మాత్రం ఆశించవచ్చు. మంచి జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సార్, సంక్షేమ పథకాల గురించి కొద్దిగా ఆలోచించాలి. ఒకేసారి తీయమంటోలే. సంక్షేమ పథకాల కంటే కూడా మీరు ధరలు పెంచకుండా ధరలు తగ్గిస్తూ వచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ విద్య, వైద్యం, ఆరోగ్యం ఇస్తూ ప్రజలకి శాంతి భద్రతలు, మంచి శాంతి భద్రతలు ఇస్తూ వాళ్ళకి రక్షణ కల్పించి ఒక సరైన పరిపాలన ఇచ్చి ఈ రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు ప్రజలకు అందుబాటులో ఉంచితే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా అడగరు సార్ వాళ్ళు. ఇవ్వద్దంటోలే, అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ప్రీ బస్ లాంటి స్కీములు మాత్రం వల్ల రాష్ట్రం దివాలా తీయటాన్ని తప్పించి మరొకటి కాదు. అటువంటి స్కీములు ఆలోచించాలంటున్నాను, కానీ నేను మొత్తం సంక్షేమ పథకాలు ఎత్తామని నేను చెప్తలేదు సార్. ఓకే అక్షర్ సత్యం గారు, విఎస్ఆర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, ఈరోజు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఎన్డీఏకి ఆశీర్వదించారు. ఎన్డీఏ నాయకులందరూ కూడా ఏది ఆశించి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పుకు అనుగుణంగా రుచా తప్పకుండా పనిచేస్తాం. ఈ దుర్మార్గమైన చర్యలు, కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ దూరంగా మా నాయకులు ఉండమని, మనకు మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి కావాలని పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అలాగే మోడీ గారు కానీ, ఈ త్రిమూర్తుల నాయకత్వంలో ఈ దేశం వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతగా ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క అజెండాలు ఒకటే. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రానికి కావాల్సిన అంశాలు, అదేవిధంగా అమరావతి భర్తలు కూడా సరిగ్గా వస్తాయి అనుకుంటున్నారా? మీ కేంద్ర మంత్రి పదవులు కానీ సరిగ్గా వస్తాయి? జనసేన మీరు భర్తలు సరిగ్గా కన్ఫర్మ్ చేసుకుంటారు, ఎటువంటి బేషజాలు లేకుండా? ఇప్పుడు ఇంతకుముందు వేరు, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన స్క్రిప్ట్ వేరు. ఇంతకుముందు దేవుడు రాసిన స్క్రిప్ట్ నేను చెప్పలేను, కానీ ప్రజలు రాసిన స్క్రిప్ట్ ఇది. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ ఈరోజు గేమ్ చేంజర్ గా రింగ్ మాస్టర్ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కానీ, ప్రణాళికలు కానీ తీసుకొస్తామని ఆశపడుతున్నాం. ఆ విధంగా మీకు ఈ రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ గా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నామనే విషయమైన ఆయన వద్దనే చెప్పారు. కాబట్టి ఇంకా బలమైన విషయాలు నెరవేర్చడానికి మాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రజల తీర్పుని నెరవేర్చే దాంట్లో 100% కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా, ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి 3 పార్టీల కూటమి సహాయశక్తిగా కృషి చేస్తాం. రాజీ పడం రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. రాష్ట్ర దేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలు అనుకూలంగా పరిపాలించిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలు కూడా, జర్నలిస్ట్ అనుభవాలు గల సైంటిస్ట్ అందరి అనుభవాలు తీసుకొని చర్చ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అందరి ఆలోచనలు పంచుకుంటాం, అభివృద్ధి చేస్తాం. మళ్ళా 2029 ఇదే కూడా మళ్ళీ అధికారం వచ్చేదానికి అన్ని రకాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి గెలుస్తామని చెప్పి పూర్తి నమ్మకం, భరోసా, విశ్వాసం మేము ముందుకు వెళ్ళాలి. ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కేంద్రంలో మెజారిటీ ఎంపీలని మన రాష్ట్రం నుంచి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి కారణం అయ్యాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్యాకేజీలు ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే
కేంద్ర మంత్రి పదవులు కూడా ఏదో ఒక సహాయ శాఖలో ఇంకొక ప్రాధాన్యత లేని శాఖలో కాకుండా ఈసారి మంచి పదవులు వస్తాయని, మంచి శాఖలకి ప్రాధాన్యత వహిస్తారని మన రాష్ట్ర ఎంపీలు, అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి రాయితీలు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని, పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతను ఎత్తుకుని పూర్తి చేయడం, లేదంటే వైజాగ్ రైల్వే జోన్ కి స్పెషల్ రైల్వే జోన్ ఇవ్వడం కానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఎన్నో విషయంలో పోర్టులు నిర్మించవచ్చు మన రాష్ట్రంలో. ఇలాగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం నేతలు ఏదైతే విపరీతంగా ప్రభుత్వ సంపదను దోచేశారో అవన్నీ తిరిగి కక్కించి ప్రభుత్వ ఖజానా నింపి ఖచ్చితంగా అభివృద్ధి బాటల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి నేతలు తీసుకెళ్తారని భావిస్తున్నామండి. ఓకే, ధన్యవాదాలండి సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా ధన్యవాదాలు విఎస్ఆర్ చౌదరి గారు, అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఈరోజు స్పెషల్ డిబేట్ ఇది. ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే ఒక మంచి రోజులు ఏపీకి వచ్చాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంగా వీళ్ళు ఉండడం, అనుకోకుండా కేంద్రంలో కూడా ఎన్డీఏకి ఈ సీట్లు అవసరం కావడం, ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఇంపాక్ట్ని చూపించడం అనేది ఆంధ్రప్రదేశ్